ఒక చిరుద దాహం వేసి దారి తప్పి అడవి నుదిలి. ఏర వానరా, కొద్దిగా నీళ్లు తాగాలి, ఎక్కడ ఉన్నాయి? దారి ఉందిగా. అటుగా వెళ్ళి కొండరాయి పక్కన చిన్న చెరువుంది. ఓహో, నేను అక్కడికి పోతా. ఆహా, మంచి తేటైన నీరు. ఎంత బాగున్నవి. పంది నీళ్లు తాగటానికే వస్తుంది. ఎంత దురవాసన! ఈ పంది దగ్గరే. ఓహ్, ఏమి తాగుతుంది? ఏమిటా చప్పుడు? ఓహ్, ఈ పంది నీళ్లు తాగి వెళితే బాగుండు. అయ్యో, ఈ నీళ్లను తాగలేకున్నాను. ఈ పంది ఉంటే నేనిక్కడ ఉండుట కష్టమే. ఓహ్, ఈ చిరుద నన్ను చూసి భయపడిపోతుంది. సరేలే, నన్ను చూసి భయంతో పరుగెత్తిపోయింది. ఈ చిరుత నన్ను చూసి పారిపోయే. నేనెందుకు చంపుతాను? ఎందుకులే, వద్దు పాపం. పోరుకు నిన్ను నే పిలుస్తా. నాకు తెలుసు, నన్ను ఏమి చేయవు. ఓహ్, ఇలాంటి దానిని నేను ఎప్పుడు చూడలేదు. కష్టంగా ఉంది. ఓహ్, ఇంతగా దుర్వాసన ఉన్న జంతువును నేను చూడలేదు. అయ్యో, అది పందిలాగే ఉందే. నిలువు అక్కడ. నీవెందుకు భయపడిపోతున్నావు? ధైర్యముంటే నాతో పోరుకురా. ఓహో, అదా సంగతి. నేను భయపడిపోవుచున్నానని ఈ పంది అనుకుందేమో. ఇప్పుడు దీనిని ఏమి చేయాలి? సరే, నాకు సమ్మతమేను. కాని ఈరోజు వద్దు, ఎల్లుండిరా, పోరాడుదాము. ఇంటికి వస్తున్న దారిలో కనబడిన జంతువులన్నీ చిరుతతో పోరాడే కదే. మరి పంది చెప్పిన కథ విని పందులన్నీ ఆశ్చర్యమయ్యే. పంది మూర్గా, నిన్ను చూసి చిరుత భయపడిపోలేదు. అది నిన్ను చూసి పారిపోనూ లేదు. అయ్యో, అమ్మా, నాన్న, తాతయ్య, నేనిప్పుడు ఏమి చేయాలి? చిరుత నన్ను తినును. బాధపడద్దు, నేనొక ఉపాయం చెప్పుతా. నీవు పోరుకుపోవలే, కాని కాలువలో బాగా దొర్లి బురద పూసుకుని వెళ్ళు. తాత పంది చెప్పినట్లుగా పంది బురదలో బాగా దుర్లి వెళ్ళెను. నన్ను చూసి భయపడునో లేదో. అదిగో వస్తుంది అహంకారి. ఒకేసారి గొంతు కొరిగి కథ ముగించదా.
ఏమైనను చిరుత నన్ను చంపును. చావు తప్పదు. ఇక జీవించుట సమయం అయిపోయే. ఛీ! ఎంత వాసన! ఈ పందికి ఇంకా వాసన పోలేదు. నా కథ అయిపోయినట్టే. తాతబంది ఉపాయం ఫలించలేదు. ఓ చెండాలపు వాసన! దీనితో పోరు నాకు వద్దు. ఛ! ఓ, నా ఊహ సరి అయినదే. ఇది నన్ను చూసి సరిగ్గా భయపడింది. రా ఇక్కడికి, పోరాడుదాము. వద్దు వద్దు, నేను నీ వాసన భరించలేను. పోరుకు మరొక రోజురా. అప్పటి నుంచి మొదలు పందులు బురదలో దురులుదు తిరుగుచుండే. దుర్గంధం ఉన్న ఎడల మనలను ఏమి చేయవు అని నమ్మకం కలిగే.